హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ ఫుడ్ గురు. ఈరోజు వీడియోలో కొత్తిమీరని నెల రోజుల పాటు ఎలా నిల్వ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ఒక కొత్తిమీర కట్టను తీసుకున్నాను. మనకి ఒక్కొక్కసారి సంతలో కానీ కొత్తిమీర వచ్చే సీజన్లో కానీ 10 రూపీస్కే ఎక్కువ కొత్తిమీర ఇస్తుంటారు కదా. అలాంటప్పుడు మొత్తం వాడుకోలేము. కాబట్టి ఈ విధంగా స్టోర్ చేసుకున్నారంటే ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. కొత్తిమీరకు ఉండే వేర్లు మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఇలా వేర్లు కట్ చేసిన తర్వాత వెడల్పుగా ఉండేటువంటి గిన్నెలో వేసి వాటర్ వేసుకొని 4 నుంచి 5 సార్లు వరకు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. అలానే మనకి కొత్తిమీరలో కొంచెం ఒక్కొక్కసారి గడ్డి కూడా ఉంటుంది కదా, కొత్తిమీరతో పాటు వేరే గడ్డి కూడా కలుస్తుంటుంది. అది మొత్తం కూడా తీసేసి ఇలా 4-5 సార్లు వాటర్ వేసుకొని శుభ్రంగా క్లీన్ చేయాలి. కొత్తిమీరలో ఉండే ఇసుక, సన్నటి ఇసుక ఉంటుంది కదా, ఆ ఇసుక మొత్తం పోయేంత వరకు శుభ్రంగా కడగాలి. ఇలా క్లీన్ చేసుకున్నటువంటి కొత్తిమీరని ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకోవాలి. తడి అనేది లేకుండా కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. లేదంటే ఏదైనా గాలి తగ్గే ప్లేస్లో అయినా సరే పెట్టొచ్చు. ఎండలో మాత్రం పెట్టొద్దు. ఎండలో పెడితే ఏమవుతుందంటే కొత్తిమీర అనేది త్వరగా వడబడుతుంది. కాబట్టి ఎండలో పెట్టకుండా ఇలా ఫ్యాన్ కింద పెట్టి క్లాత్ని అద్దుతూ తడి మొత్తం లేకుండా కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు ఆరబెట్టుకోవాలి. తడేమీ లేకుండా కంప్లీట్గా ఆరిన తర్వాత స్టోర్ చేసుకోవాలి. దీనికోసం ఒక గాజు సీసా కానీ లేదంటే ఏదైనా గాజు కంటైనర్ తీసుకొని దాంట్లో సగం వరకు వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత క్లీన్ చేసుకున్నటువంటి కొత్తిమీరని ఆరిపోయిన తర్వాత ఇలా కాడలన్నీ కూడా సమానంగా ఉండేలా చూసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ కొత్తిమీరని కాడలు వాటర్లో ఉండేలాగా చూసుకొని గాజు సీసాలో పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా సెట్ చేసుకున్న తర్వాత దీనికి ఒక కవర్ని వేయాలి. ఇలా కవర్ వేయటం వల్ల ఏంటంటే గాలి తగలకుండా కొత్తిమీర అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇలా కవర్ వేసాక గాలి తగలకుండా దీన్ని ముడివేయాలి. లేదంటే కింద గాజు సీసాకి కవర్కి కలిపి ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బయట పెట్టినా సరే, ఫ్రిడ్జ్లో కాకుండా బయట ఉంచుకున్నా సరే 10 రోజుల పాటు అయితే ఫ్రెష్గా ఉంటుంది. లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజులైనా సరే ఫ్రెష్గా ఉంటుంది. అలానే ఇంకొక మెథడ్ ఏంటంటే ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్ కానీ ఏదైనా మళ్ళీ గాజు కంటైనర్ కానీ తీసుకొని దాంట్లో ఒక టిష్యూ పేపర్ వేసుకొని కొద్దిగా వాటర్ని చల్లుకోవాలి. ఇలా మరిన్ని కాకుండా కొద్దిగా వాటర్ని చల్లుకొని కొత్తిమీర కట్టల్ని ఇలా అదిమినట్టు కాకుండా ఎంత అయితే పడుతుందో అంతే కొత్తిమీరని ఇందులో పెట్టుకొని మూత పెట్టి ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక నెల రోజుల పాటు అయితే ఫ్రెష్గా ఉంచుకోవచ్చు. అలానే ఇంకొక ప్రాసెస్ కూడా చూద్దాము. ఇలా కంప్లీట్గా ఆరిపోయిన కొత్తిమీరని తీసుకొని సన్నగా తరుక్కోవాలి. ఇలా కాకుండా ఇంకా ఎక్కువ రోజులు అంటే 6 మంత్స్ వరకు కూడా స్టోరేజ్ ఉండాలి అనుకున్నట్లయితే ఈ కొత్తిమీరని 2 నుంచి 3 రోజుల పాటు ఫ్యాన్ గాలి కింద పెట్టి కంప్లీట్గా డ్రై అవ్వనివ్వాలి. డ్రై అయిన తర్వాత తడేమీ లేకుండా అది కూడా గాజు సీసాలో కానీ లేదంటే ఎయిర్ టైట్గా ఉండేటువంటి ఏదైనా ప్యాకెట్లో కానీ వేసుకొని స్టోర్ చేసుకుంటే 6 మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటుంది డ్రై అయిన తర్వాత. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని గాజు సీసాలో టిష్యూ పేపర్ వేసుకొని ఇలా ప్రెస్ చేయకుండా లైట్గా పెట్టాలి. ఇలా వేసుకున్న తర్వాత గాలిపోకుండా క్యాప్ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే నెల రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలానే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.